హే గైస్, వెల్కమ్ టు ఎంజాయ్ ద చులాక్స్. వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఇప్పుడైతే మనం అయితే జిమ్లో అయితే ఉన్నాము, కానీ జిమ్లో అయితే ఎవరు లేదు. ఎందుకంటే ఈరోజు సాటర్డే లెగ్ డే. చూడండి, టైం అయితే 5:21 అయితే అవుతుంది, కానీ ఇక్కడైతే జిమ్లో ఎవరు లేదు. ఈరోజు లెగ్ డే గైస్, ఎవరు రారు. మనం మొత్తం వచ్చాం. దట్ ఈస్ కన్సిస్టెన్సీ గైస్. సో గైస్, ఇప్పుడు నా వర్కౌట్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే నాది లెగ్స్ యాప్స్ వర్కౌట్ అయితే ఉండే, కానీ నేనైతే యాప్స్ అయితే ట్రైన్ చేయలేదు, ఒకటి లెగ్స్ మొత్తం ట్రైన్ చేసా. ఎందుకంటే లెగ్స్ చేసేకాడికే టైం అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 7:20 గైస్. సో లెగ్స్ చేస్తేనే హెవీ సుస్థ అయిపోతుంది, రెస్ట్ ఇస్తూ ఉంటాం. సో ఎక్కువ వెయిట్లు కూడా లేపాము ఈరోజు బాగానే. అందుకని మనమైతే లెగ్స్తో ఆపేసాము, ఇంకా యాప్స్ సీన్ అయ్యలేదు. సో టైం అయితే అయిపోయింది ఆల్రెడీ 7:20 గైస్. సో నాకైతే 8:30 కాలేజ్. సో ఈరోజు నాకు పోనే ఇంట్రెస్ట్ లేదు కాలేజ్కి, కానీ పోవాలి. ఈరోజు అయితే వంశీ బర్త్డే, వస్తాడేమో తెల్లే. సో వాడు వేరే ఊరికి పోతాను అన్నా. ఈరోజు వంశీ బర్త్డే, కాలేజ్కి వస్తే కేక్ కట్ చేయాలా, లేదంటే ఇల్లే. సో వాడు ఎప్పుడు వస్తాడో అప్పుడు చేపించేది. అండ్ ఇప్పుడు దానికైనా పోనే పోవాలా. సో నాకైతే ఈరోజు వర్కౌట్ చేయని ఇంట్రెస్ట్ ఉండేది గైస్. చేయాలా అనిపిస్తుంది. ఇవి సుస్తుగా టైర్డ్గా అవుతుంది గైస్. సో ఇప్పుడు వెళ్ళి ఆల్రెడీ 7:30 అయితే అవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళాలి గైస్. రండి పోదాం. ఓకే, టైం వేస్ట్ చేసేస్తారు. సో చెప్పాలంటే ఈరోజు కాలేజే లేదంట. నేనైతే ఇప్పుడు దా మెసేజ్ చూసేవాళ్ళు. మెసేజ్ అయితే వేసింటారు. నేనైతే ఫోన్ అయితే చూడలేదు గైస్. సో నేనైతే ఇప్పుడు కాలేజీకి వచ్చి చూస్తాను. చెత్త సేవలు తప్ప ఇంకెవరు లేదా. ఊరికే చెత్త సేవలు ఇద్దరు నలుగురేమో ఉన్నారు. ఆ చెత్త వస్తూ ఉన్నారు. వేసంగా అంతా లాకేసింది. అది ఊరికి అవమానం తెలిసి అది పోయి కాలేజ్ చూస్తాను, ఎవరు లేదు. సో గైస్, ఈరోజు కాలేజే లేదు, కానీ మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళి వచ్చాము. సో నేనైతే కాలేజ్కి వెళ్ళి మెసేజ్లు అయితే చూసుకున్నాను గైస్. ముందే చూసుకున్నా కూడా కాలేజీకి పోకుండా ఉండొచ్చు. నేనైతే కాలేజ్కి వెళ్ళి ఆడు మెసేజ్ చూస్తాను. నా ఫ్రెండ్స్ మళ్ళీ ఫోన్ చేసి వస్తారు, ఈరోజు కాలేజ్కి లేదురా, మా ఇంట్లోడా ఎందుకురా వస్తుంది అనేసి అడుగుతాడు. రైటా, నాకు కూడా ఫోన్ ఇంట్రెస్ట్ లేదు గైస్. అయినా పోయా, ఎందుకంటే మన అటెండెన్స్ షార్టేజ్ ఉంది. పెట్టున్న ప్రతిరోజు కూడా వస్తుంది. ఈ రోజైనా కరెక్ట్గా అటెండ్ అవుతాము, అటెండెన్స్ షార్టేజ్ని కవర్ చేస్తాము. చూస్తే ఈరోజు ఇంకా మోసం. ఈరోజు కాలేజీలో కొట్టి ఆ ముగ్గురు ఆంటీలు సెత్తదా తోస్తా ఉండి వాళ్ళు నన్ను చూసి వీడియో ఇది కొత్తగా సెత్తోసేపు వచ్చిండాడు అని అనుకుంటారు. చూసి నవ్వుతా అంటారు. అవమానం గచ్చి ఈరోజు అంతా మొత్తం. సో గైస్, వెల్కమ్. సో మనమైతే ఈరోజు తెల్లారుతూ లెగ్స్ యాప్స్ వర్కౌట్ అయితే చేసాం. లెగ్స్ యాప్స్ అంటాను, ఒట్టి లెగ్స్ వర్కౌట్ అయితే చేసాం. సో కాలేజీకి టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్గా మనమైతే కాలేజ్ జిమ్ని అయితే వదిలేసి చూస్తే కాలేజే లేదు. నేనైతే ఆ మెసేజ్ అయితే చూసుకోలేదు. అయినా నేనైతే కాలేజ్కి అయితే వెళ్ళా. సో టైం అయిపోయింది అనేసి. సో వెళ్ళి చూస్తే ఆడైతే కాలేజు మూసేసిండ్రు. గేట్లు తెరిసే ఉండ్రి. అక్కడ పోయి చూస్తాను, ఎవరు లేనే లేదు. డోర్లంతా, కాలేజ్ రూమ్లంతా క్లోజ్లో ఉంది. అక్కడ చెత్త వాళ్ళతో ఉండారు గైస్. సో నలుగురు చెత్త వస్తా అండ్రి. సో వాళ్ళు మనం వెళ్ళేసి ఈడు కూడా కొత్తగా అపాయింట్ అయ్యింటాడు చెత్తోసికి అని అనుకుని ఉంటారు. అయినా మనము ఇంకేం చేయను, నాకు తెలియదు గైస్. నేనైతే మెసేజ్ చూడలేదు. దాని తర్వాత నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంది, ఎక్కడ ఉంటారు అనేసి. వాళ్ళే చెప్పారు ఇట్లా కాలేజ్ అయితే లేదు అనేసి. సో మళ్ళీ మనమైతే ఇంటికి వచ్చేది అయిపోయి ఒకటికి 2 పనులు అయితే అయిపోయాయి గైస్. సో ఊరికే బేజారు ఈరోజు ఎలా టైమే సరిలేదు గైస్. సో ఊరికే తలారితో లేట్గా లేచి పనుకుని లేట్గా లేచి ఇప్పుడు వెళ్ళినా కూడా పోయేది. ఇప్పుడు మనమైతే ఖాళీగా ఉన్నాము. సో ఒకటి టీవీలో చూస్తూ ఉన్నాను, టీవీ రీల్స్ స్క్రాల్దా చేస్తూ ఉన్నాను. ఊరికే ఇవాళకి పోయినా కూడా జిమ్కి వెళ్ళి లెగ్స్ యాప్స్ వర్కౌట్ చేసిండే, తలారితో యాప్స్ వర్కౌట్ చేసి వెళ్ళి అది బేజారుగా ఉంది. సో ఇంకేం చేయలే. సో మనమైతే ప్రోటీన్ తినేసి మనమైతే ఊరికే ఖాళీగా ఉన్నాము. సో అందుకని మనమైతే నెక్స్ట్ వ్లాగ్కి అయితే రెడీ చేద్దాం అనేసి వ్లాగ్లు అయితే చేస్తూ ఉన్నాం. సో ఇంకేం చేసేది. ఈరోజు వేరే వంశీ బర్త్డే గైస్. సో ఇది వంశీ చూస్తుడు. హ్యాపీ బర్త్డే వంశీ, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వంశీ. అండ్ ఈరోజు వంశీ కేక్ అయినా కట్ చేపిద్దాం అనేసి మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళాము. చూస్తే వాడు రాలేదు గైస్. సో వాడు అయితే ఊరికి అయితే పోయినాడు.
సో వాళ్ళ ఊరికి ఆంధ్రాకి అయితే పోయిండాడు. సో సో వాడు వచ్చేనాక ఇంకా కేక్ కట్ చేపిన అయితే అవుతుంది. సో వాడు మండే అయితే వస్తాడంట. సో గైస్ వంశీ అయితే ఊరికైతే వెళ్ళాడు. సో బర్త్డే రోజు. సో వాడైతే ఆంధ్రాకి అయితే వెళ్ళిండాడు. సో ఆంధ్ర సైడు వాడి ఊరు వచ్చేసి పలంనేరు సైడ్ గైస్. సో ఆ పలంనేరులో యాడానికి వెళ్ళే. సో వాడైతే ఊరికైతే వెళ్ళాడు. సో లెట్ హిమ్ ఎంజాయ్. సో ఈ వ్లాగ్ వాడు చూస్తుడు. సో ఈ వ్లాగ్ అని మీరు వంశీ గారిని చూస్తున్నాడు అయితే బర్త్డే బ్రో, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ లెట్ హిమ్ ఎంజాయ్ గైస్. అండ్ వాడైతే మండే అయితే వస్తాడంట, చూద్దాం. అండ్ గైస్ మనం అయితే ఈరోజు మనది చాలా అసైన్మెంట్లు అయితే ఇన్కంప్లీట్లో ఉంది. నేనైతే అసైన్మెంట్లు అయితే రాయాలా. సో అసైన్మెంట్ నోట్స్ చాలా ఇన్కంప్లీట్గా ఉంది, ఎందుకంటే మనం బంక్ కొట్టేస్తాము. సో ఆ క్లాస్లో బంక్ కొట్టడం వల్ల వాళ్ళైతే రాపిస్తారు, మనమైతే రాయలేదు. సో అవంతా కంప్లీట్ చేయాలా అసైన్మెంట్స్ అంతా. అండ్ అసైన్మెంట్స్ అంతా రాయలేదనే నేనైతే పోతలేదు. సో నా ఫ్రెండ్స్ కూడా అంతే. సో నేనైతే కన్నడ క్లాసులంతా బంక్ కొట్టేది, దానివల్లనే కన్నడ నోట్స్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. సో ఆ నోట్స్ నేనైతే ఇంకా తీసుకొని కూడా లేదు గైస్. రాసేది విషయం అని అయితే ఇంకా ఆ బుక్కే తీసుకోలేదు. ముందు ఆ బుక్ తీసుకుని అయితే మనమైతే నోట్స్ అయితే రాయాలా, లేదంటే ఇట్టే బంక్ కొడుతూ ఉండాలా. సో వెళ్దాం కాలేజీకి, మీట్ అయినా కరెక్ట్గా నెక్స్ట్ వారం నుంచి అయినా కరెక్ట్గా వెళ్దాం. చూడండి ఇటు ఉంటుంది స్టూడెంట్స్ లైఫ్. బంకులు చేసుకుంటా, అటెండెన్స్ షార్టేజు, అసైన్మెంట్లు రాయాలా, మళ్ళీ ఇటు అసైన్మెంట్లు అయిన తక్షణం ఐఎం మార్క్స్కి రాయాలా. చూడండి ఇటు ఉంటుంది అటెండెన్స్ షార్టేజు, ఐఎం మార్క్సు, మళ్ళీ ఇంటర్నల్స్, పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు ఇదంతా రాసి చేస్తే దాన్ని నెక్స్ట్ ఐఎం మార్క్స్ వేస్తారు. ఐఎం మార్క్స్ అయిన తక్షణం నెక్స్ట్ ఇంటర్నల్స్. ఫస్ట్ ఇంటర్నల్స్ రాసావా, సెకండ్ ఇంటర్నల్స్ రాసావా, ప్రాక్టికల్స్ రాసావా, మళ్ళీ సెమ్ము. ఇది స్టూడెంట్స్కి ఇంకెందుకు రాదు తలకాయ నొప్పులు. దీనివల్ల మానసికంగా చాలా తలకాయ నొప్పి అయితే వస్తుంది. స్ట్రెస్ అంత ఈజీ అనుకుంటారు. బీసీఎస్ఎస్ చాలా కష్టం. మనకు కూడా ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తెలిసింది, కానీ మనం చెప్పుకోలేదు కదా. ఇప్పుడుదా మనం చెప్పుకుంటున్నాం అంతే. సో నేనైతే నేనైతే బంక్స్ ఏమనైతే నేనైతే ఎంకరేజ్ చేస్తా లేదు. సో బంక్ చేసేది కూడా అట్లా తప్పు కాదు, చేయాలి బంక్ అంతా. మళ్ళీ ఈ కాలేజ్ లైఫ్ వస్తుందా, స్కూల్ లైఫ్ వస్తుందా. సో నేనైతే ఎవరికి ఎంకరేజ్ చేస్తలేదు బంక్స్ ఏమని. సో నెలకు ఒకసారి చేసుకోండి, దాన్ని అయితే ఎఫెక్ట్ అవ్వదు. ప్రతిరోజు నామారిక్స్ చేస్తేనే ఎఫెక్టు. సో మీ ఇష్టం గైస్, రోజు చేస్తే అయిపోయా అంతే. ఇంకా బీసీఏ వదిలేయాలంతే, రోజు ఇటు నామారిక్స్ చేస్తే అంతే గైస్. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. నేను చాలా బోరింగ్గా మాట్లాడింటాను. సో మీకు ఏదైనా బోర్ కొట్టినింటే నన్ను క్షమించేయండి. ఐఎమ్ సారీ గైస్. అండ్ ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.